ఒక మలయాళం యాక్టర్ అనమాట అండి. ఆయన పీలే అని. ఆయన కూడా రెజ్లర్ అనమాట. ఓకే. అతను చరణ్ సార్ నేషనల్స్‌లో ఫైట్ జరిగే టైంలో చరణ్ సార్ హెడ్ ఇలా ఉంది. ఇద్దరు కుస్తీ ఇలా పడుతున్నారు. చరణ్ సార్‌దే మిస్టేక్ అండి. చరణ్ సార్ చెప్పారు నాదే మిస్టేక్ ఇది అని. చరణ్ సారు కొద్దిగా లేట్‌గా లెగిసారు. మనోడు కొద్దిగా ఫాస్ట్‌గా లేసాడనమాట అండి. ఈ హెడ్ వచ్చి ఇక్కడ చక్కమని అది రికార్డ్ అయిపోయిందన్నమాట అండి. అదేది షూటింగ్‌లో కూడా షూటింగ్ కెమెరాలో కూడా రికార్డ్ అయిపోయిందది. హ్మ్. అది చూస్తే కూడా మనకి వెంటనే ఇక్కడ సెన్సిటివ్ పార్ట్ కదండీ! ఇది పార్ట్ 1 అవును. మొత్తం సో బ్లడ్ పెయిన్. ఆ! బయటకొచ్చి అంతా బ్లడ్ అయిపోయి అబ్బా! ఎక్కడున్న బుచ్చిబాబు ఆ! ఎక్కడ అని పిలిచారా మిమ్మల్ని? నేనక్కడే ఉన్నానండి. నేనక్కడే ఆ! ఉన్నా. చరణ్ సార్ ఇంత దెబ్బ తగిలేసిన తర్వాత కూడా మనోడికి ఎలా ఉంది చూడండి. మనోడికి అతనికి ఇక్కడ తగిలింది. కానీ ఓకే. ఇక్కడ తగిలిన దానికి పెద్ద అంటే ఆ! ఇక్కడ చిన్నదొచ్చింది తగిలిందా? కానండి. ఇక్కడ సెన్సిటివ్ పార్ట్ కదండీ. బ్లడ్ కారిపోతుంది. సార్ నేను నిజంగా షాక్ అయిందిది. బ్లడ్ కారిపోతుంది ఇలా పట్టుకున్నాడు. మనోడికి ఎలా ఉంది చూడండి. మనోడికి ఎలా ఉంది. సార్ మీరు ఓకేనా? మీరు ఓకేనా? అంటే ముందే మనోడి దగ్గరికెళ్ళి అడుగు నువ్వు ఒకసారి. ఇలా ఉన్నాడు బానే ఉన్నాడా? అంటే హ్మ్. బ్లడ్ ఇలా కారుతుందండి. బానే ఉన్నాడు సార్ అని వచ్చి చెప్తే ఎళ్లి అర్జెంట్‌గా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే చరణ్ సార్ హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు మనోడి దగ్గరికొచ్చి నువ్వు బానే ఉన్నావు కదా! నువ్వేం టెన్షన్ పడకు. మిస్టేక్ నాదే. నువ్వు అంటే ప్రాపర్‌గానే వచ్చావు అంత అని చెప్పి రియలిస్టిక్‌గా నిజంగానే ఆ ఫైట్స్ అవన్నీ అంత రియలిస్టిక్‌గా ఉండేనా? ఆ! అంటే అంత స్ట్రాంగ్‌గా తగిలిందంటే అర్థమవుతుంది. అవునండి. నిజంగానే అంత అంత రియలిస్టిక్‌గా రాడానికే కోచ్‌లు గాని అందరూ రియలిస్టిక్ అప్రోచ్ కోసమే ట్రై చేసామండి. ఎన్ని రోజులు నేర్చుకున్నారండి ఆయన చరణ్ గారు? చరణ్ సార్ ఒక 3, 4 మంత్స్ ప్రాక్టీస్ చేశారండి రెజ్లింగ్ అంతా.